प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे भाषा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकपल्ली। 9वीं कक्षा 9th क्लास 9वीं कक्षा के द्वितीय भाषा हिंदी पुस्तकें ओपन कीजिए और हाथों में पेंसिल रखिए। पाठ्य पुस्तक ओपन कीजिए। पन्ना नंबर 35, पेजी नंबर 35, पृष्ठ संख्या 35, पेजी नंबर 35 ओपन कीजिए। जल्दी से जल्दी हिंदी पुस्तकें ओपन कीजिए। 9th क्लास के टेक्स्ट बुक्स हिंदी ओपन कीजिए, जल्दी खोलें। पन्ना नंबर 35। उपवाचक संबंधी पाठ को पढ़ा रहा हूँ, देख लीजिए। उपवाचक में पाठ 2, पाठ का नाम सम्मक्क सारक्क जातरा। पाठ का नाम क्या है? सम्मक्क सारक्क जातरा। तो देखिएगा, प्रथम प्रतापरुद्र ने अपने महामंत्री युगंधर के साथ माघ पूर्णिमा के दिन मेडारम पर आक्रमण कर दिया। वहाँ तक पाठ हुआ है। ओके, फिर एक बार तेलुगु में ट्रांसलेशन कर रहा हूँ, सुन लीजिए। భారతీయ సంస్కృతి ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందినది. ఇక్కడ కుల, మత, జాతి, ధర్మ, గొప్ప బీద, రంగు యొక్క భేదమే లేదు. ప్రజలందరూ కలిసిమెలిసి నివసిస్తారు. సమ్మక్క సారక్క జాతర దీనికి గొప్ప ఉదాహరణ. ఇది గిరిజన ఉత్సవము. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలము మేడారం గ్రామంలో దీనిని వైభవంగా జరుపుకుంటారు. ఇది వరంగల్ నుండి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తాడ్వాయి మండలం దట్టమైన అడవులు, కొండలల్లో ఉన్న మేడారంలో ఈ చారిత్రాత్మక జాతర ఏర్పాటు చేయబడుతుంది. యావత్తు గిరిజన ప్రజల దేవత సమ్మక్క సారక్కలు మిక్కిలి మహిమ కలవారు అని నమ్మకము. వివిధ ప్రాంతముల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి అడవి తల్లి రూపంగా సమ్మక్క సారక్కకు పూజ చేస్తారు. ఇది ఇక్కడి అన్నిటికన్నా పెద్ద గిరిజన జాతర. ఈ జాతర పూర్తిగా గిరిజన సాంప్రదాయ పద్ధతుల ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది. క్రీస్తు శకం 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగ రూపంగా గౌరవించింది. 12వ శతాబ్దంలో అప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంత పోల్వాస గిరిజన రాజు మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క యొక్క వివాహము మేడారం రాజు అయిన పగిడిద్ద రాజుతో జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న పేర్లు గల 3 సంతానం కలిగారు. రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రులు పోల్వాసపై దండెత్తారు. వారి ఆక్రమణ కారణముగా మేడ్రాజు మేడారం నుండి పారిపోయి అజ్ఞాతంలో ఉండసాగాడు. మేడారం రాజు కోయజాతి ప్రభువు పగిడిద్ద రాజు కాకతీయ సామంతునిగా ఉండసాగారు. కానీ కరువు కారణంగా వారు కాకతీయ రాజుకు పన్ను చెల్లించలేకపోయారు. కాకతీయ రాజు ఇందుకు కోపం చెందిరి. అందువలన మొదటి ప్రతాపరుద్రులు తన మహామంత్రి యుగంధర్తో మాఘ పౌర్ణమి రోజున మేడారంపై ఆక్రమణ చేశారు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. सांप्रदायिक ढंग से अस्त्र शस्त्र धारण कर पगड़िद्द राजू सम्मक्का सारक्का नागुलम्मा जंपन्ना गोविंदराजू अलग अलग प्रांतों से गोरिल्ला युद्ध आरंभ कर वीरता से लड़ते हैं. సాంప్రదాయక పద్ధతిలో ఆయుధములు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజు వేర్వేరు ప్రాంతాల నుండి యుద్ధం ఆరంభించి యుద్ధం ప్రారంభం చేసెను. సాంప్రదాయిక ఢంగ్ మీన్స్ సాంప్రదాయిక పద్ధతిలో,
అస్త్రశస్త్ర ఆయుధములు ధారన్ కర్ ధరించి పగిడిద్దరాజు మరియు సమ్మక్క మరియు సారక్క మరియు నాగులమ్మ జంపన్న గోవిందరాజులు అలగలగ్ ప్రాంతం సే వేర్వేరు ప్రాంతముల నుండి గోరిలా యుద్ధం ఆరంభించి వీరతాసే లడతే హే వీరత్వంతో పోరాడుతారు. ఓకే, కింతు కానీ ప్రశిక్షిత్ और बहुसंख्यक काकतीय सेना के आक्रमण से మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు యుద్ధ మే వీరగతి ప్రాప్త కర్తే హే. పేజీ నెంబర్ 36లో చూడండి. ఓకే, అయితే యుద్ధం ప్రారంభం చేశారు. వీరోచితంగా పోరాడుతున్నటువంటి వీరిపైన కానీ అంటే వీరోచితంగా సమ్మక్క సారక్క నాగులమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు జంపన్నలు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో बहुसंख्यक काकतीय सेना के आक्रमण से उससे पहले किंतु प्रशिक्षित శిక్షణ పొందిన పెద్ద సంఖ్యలో కాకతీయ సైన్యం ఉంది కాబట్టి వారి యొక్క ఆక్రమణతో మేడ్రాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు యుద్ధంలో స్వర్గస్థులవుతారు. ఎక్కువ శాతం కాకతీయుల యొక్క సైన్యం ఉంది మరియు వారికి ట్రైనింగ్ ఉంది. ప్రశిక్షణ అంటే శిక్షణ. ఓకే, శిక్షణ పొందిన సైనికులు కాబట్టి వాళ్ళ చేతుల్లో మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు స్వర్గస్థులవుతారు, చనిపోతారు. జంపన్న సంపెంగా నహర్ కే జల్ మే సమాధి లేతే హై. ఓకే, జంపన్న సంపెంగ కాలువలో నీటిలో పడి సమాధి అవుతాడు. జంపన్న ఓకే సమ్మక్క యొక్క కుమారుడు అయినటువంటి జంపన్న సంపెంగ నహర్కే, సంపెంగ అనే కాలువ పేరది సంపెంగ, కాలువలో పడి జల సమాధి అవుతాడు. तभी से संपेंगा वागु छोटी नदी जंपन्न वागु के नाम से प्रसिद्ध हो गई. అప్పటి నుండి సంపెంగ వాగు చిన్న నది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది. తభీసే అప్పటి నుండి సంపెంగ వాగు దాని పేరు అప్పుడు సంపెంగ వాగు అని ఉన్నది. చోటీ నది చిన్న నది. ఎప్పుడైతే జంపన్న గారు అందులో పడి సమాధి అవుతాడో అప్పటి నుండి జంపన్న వాగుకే నామ్సే ప్రసిద్ధి హోగయి, జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది. ఇప్పటికీ కూడా ఇది జంపన్న వాగు ఉన్నది, చాలా ఫేమస్, ప్రసిద్ధి చెందినది. इन सब घटनाओं से क्रुद्ध सम्मक्का काकतीय सेना पर रणचंडी के समान टूट पड़ती है और वीरता के साथ युद्ध करती है. ఈ సంఘటనల అన్నింటినీ చూసిన సమ్మక్క కోపంతో కాకతీయ సైన్యంపై రణచండిలా విరుచుకుపడి పరాక్రమంతో యుద్ధం చేసింది. ఓకే, తన వాళ్ళందరినీ పోగొట్టుకుంది ఆ యుద్ధంలో. ఆ సంఘటనల్ని అన్నీ చూసినటువంటి సమ్మక్క కోపంతో, క్రుద్ధ అంటే కోపంతో కాకతీయుల యొక్క సైన్యము పైన రణచండీ వలె విరుచుకుపడుతుంది మరియు వీరత్వంతో యుద్ధం చేయడం మొదలుపెట్టింది. जनजातीय स्त्री के युद्ध कला देखकर प्रतापरुद्र आश्चर्यचकित हो जाते हैं. గిరిజన స్త్రీ యుద్ధ కళను చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతారు. జనజాతీయ స్త్రీకి ఓకే గిరిజన స్త్రీ యొక్క యుద్ధ కళా దేకుకర్ యుద్ధ నైపుణ్యాన్ని చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. कहा जाता है कि अंत में
शत्रुओं के हाथों में घायल सम्मक्का युद्ध भूमि से चिलुकल गुट्टा की ओर जाती हुई अदृश्य हो जाती है. చివరకు శత్రువుల చేతులల్లో గాయపడిన సమ్మక్క యుద్ధ భూమి నుండి చిలుకల గుట్ట వైపు వెళుతూ మాయమవుతుందని చెబుతారు. ఓకే. కహా జాతా హై కి అంత్ మే చివరగా శత్రువుం కే హాథోం శత్రువుల యొక్క చేతుల్లో గాయాలు అయినటువంటి సమ్మక్క యుద్ధ భూమి నుండి చిలుకల గుట్టాకి ఓర్ జాతీ హుయి అదృశ్య హో జాతీ హై చిలుకల గుట్ట వైపు వెళ్తూ అదృశ్యకమాని మాయమవుతుంది. చివరికి శత్రువుల చేతులలో గాయపడిన సమ్మక్క యుద్ధ భూమి నుండి చిలుకల గుట్ట వైపు వెళుతూ అదృశ్యమవుతుందని చెబుతారు. ओके. उसकी खोज में गई सेना को उस प्रांत में बाम्बी के पास हल्दी कुंकुम की भरणी मिलती है. ఆమెను వెతుకుతూ వెళ్ళిన సైన్యానికి ఆ ప్రాంతంలో చీమల పుట్ట లేదా పాముల పుట్ట దగ్గర పసుపు కుంకుమల భరణి కనిపిస్తుంది. ఓకే. ఉస్కీ ఖోజ్ మే ఆమెని ఖోజ్ అంటే వెతుకుట. ఉస్కీ ఖోజ్ మే గయి సేనాకు ఆమెని వెతకడము కొరకు వెళ్ళిన సైన్యానికి కాకతీయుల సైన్యానికి ఉస్ ప్రాంతమే ఆ ప్రాంతంలో బాంబీకే పాస్ అంటే చీమల లేదా పాముల పుట్ట దగ్గర హల్దీ అంటే పసుపు కుంకుమ అంటే కుంకుమ ఓకే పసుపు కుంకుమల భరణి కనిపిస్తుంది. उसी को सम्मक्का मानकर उस दिन से हर 2 साल में एक बार माघ पूर्णिमा के दिन सम्मक्का सारक्का जातरा बड़े ही वैभव के साथ आयोजित की जाती रही है. దాన్నే సమ్మక్కగా భావించి దేన్ని పసుపు కుంకుమల యొక్క భరణిని సమ్మక్కగా భావించి ఆనాటి నుండి ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి మాఘ పౌర్ణమి నాడు సమ్మక్క సారక్క జాతర చాలా వైభవంగా ఏర్పాటు చేయబడుతుంది. ఓకే. జాతరా కే పహలే దిన్ కన్నేపల్లి సే సారలమ్మ కి సవారీ లాయి జాతీ హై. జాతర మొదటి రోజున కన్నేపల్లి నుండి సారలమ్మను తీసుకువస్తారు. ఓకే. జాతరాకే పహలే దిన్ జాతర మొదటి రోజున కన్నేపల్లి నుండి సారలమ్మకి సవారీ లాయి జాతీ హై సారలమ్మని తీసుకువస్తారు. दूसरे दिन चिलकल गुट्टा में भरणी की रूप में సమ్మక్క को प्रतिष्ठापित किया जाता है. మరుసటి రోజు చిలుకల గుట్టలో భరణి రూపంలో సమ్మక్కను ప్రతిష్ఠ చేస్తారు. दूसरे दिन నెక్స్ట్ డే చిలుకల్ గుట్టలో భరణి కే రూప్ మే భరణి యొక్క రూపంలో సమ్మక్కకు ప్రతిష్ఠాపిత్ కియా జాతా హై సమ్మక్కను ప్రతిష్ఠ చేస్తారు. देवी की प्रतिष्ठापना के समय भक्तजनों की भीड़ उमड़ पड़ती है. అమ్మను సమ్మక్కను ప్రతిష్ఠించే సమయంలో భక్తజనం ఉప్పొంగుతుంది. తండోపతండోలుగా విచ్చేస్తారు అక్కడికి ప్రజలు. ఉస్ భీడ్ కిసీ కుంభమేళా కే కమ్ నహీ హోతీ. ఆ యొక్క జన సమూహాన్ని చూసినట్లయితే కుంభమేళాను స్మరింపచేస్తుంది. इसीलिए इस జాతరా को राज्य का కుంభమేళా కహా జాతా హై. అందువలననే ఈ జాతరను రాష్ట్ర కుంభమేళా అని కూడా అంటారు. ఏమంటారు? రాష్ట్ర కుంభమేళా అని కూడా అంటారు. तीसरे दिन दोनों माता देवियों को आसन पर प्रतिष्ठापित करते हैं. మూడవ రోజు ఇద్దరు అమ్మవార్లను సింహాసనముపై ప్రతిష్ఠింప చేస్తారు. చౌథే దిన్ దేవియోం కా ఆహ్వాన్ హోతా హై. నాలుగవ రోజు అమ్మవార్లను ఆహ్వానిస్తారు. పునః దోనో దేవియోం కో యుద్ధస్థల్ కి ఓర్ లే జాయా జాతా హై. మరల అమ్మవార్లు ఇద్దరినీ కూడా యుద్ధ ప్రదేశం వైపు తీసుకువెళుతారు. ఓకే. पुनः दोनों देवियों को युद्धस्थल की ओर ले जाया जाता है. మరలా అమ్మవార్లు ఇద్దరినీ కూడా యుద్ధ ప్రదేశం వైపు తీసుకువెళ్తారు.
पारंपरिक तौर से चले आ रहे जनजातीय पुरोहित ही यहाँ के पुरोहित होते हैं. అయితే సాంప్రదాయబద్ధకంగా వస్తున్న గిరిజన పురోహితులే ఇక్కడి పురోహితులు. అక్కడ అమ్మవార్లకి పురోహితం చేసేది ఎవరు అంటే గిరిజనులే. ఓకే, సాంప్రదాయబద్ధకంగా వస్తున్న గిరిజన పురోహితులే ఇక్కడి పురోహితులు. अपनी इच्छाओं को पूरा करने की कामना करते भक्तजन देवी को सोना गुड़ నైవేద్య రూప్ में చడాతే हैं. తమ కోరికలను తీర్చమని కోరుతూ భక్తులు అమ్మవారికి బంగారము అనగా బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. ఓకే, మన యొక్క కోరికల్ని తీర్చడం కోసం అమ్మవారిని మొక్కువళ్ళు చెల్లించుకుంటారు. అయితే అక్కడ నైవేద్య రూపంలో బంగారాన్ని సమర్పించుకుంటారు. బంగారం అంటే బెల్లం. ఓకే, భక్తజన్ దేవీకో సోనా గుడ్ నైవేద్య రూపమే చడాతే హై. బెల్లాన్ని సమ్మక్క మరియు సారక్క అనే దేవతలకు నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకుంటారు. తమ కోరికలను తీర్చమని కోరుతూ భక్తులు అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. इस जातरा का इतिहास लगभग 900 वर्ष पुराना है. ఈ జాతర చరిత్ర సుమారు 900 సంవత్సరముల ప్రాచీనమైనది. చూడండి, ఇస్ జాతరా కా ఇతిహాస్ అంటే చరిత్ర, హిస్టరీ. ఈ జాతర యొక్క చరిత్ర లగ్భగ్ దాదాపుగా 900 వర్ష పురాణా హై. 900 సంవత్సరాల కంటే పూర్వము నుండి వస్తున్నటువంటి సాంప్రదాయాల్ని నేటికి కొనసాగిస్తున్నారు. చూడండి, సుమారు 900 సంవత్సరాల ప్రాచీనమైనది. 900 సంవత్సరాల కంటే పూర్వం జరిగినటువంటి సంఘటన ఇది. ప్రతి వర్ష భక్తోं की సంఖ్య और इसकी ఖ్యాతి बढ़ती ही जा रही है. ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రతి వర్ష ప్రతి సంవత్సరం భక్తోं की సంఖ్య భక్తుల యొక్క సంఖ్య और इसकी ఖ్యాతి बढ़ती ही जा रही है. దీని ప్రసిద్ధి పెరుగుతూనే ఉన్నది. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది మరియు సమ్మక్క సారక్కల యొక్క ప్రసిద్ధి కూడా పెరుగుతూనే ఉన్నది. इस जातरा से सामाजिकता और देश के प्रति अपने आप को समर्पित करने की भावना जागृत होती है. ఈ జాతర వలన సామాజికత్వము, దేశం కోసం తమను తాము అర్పించుకునే భావము జాగృతమవుతుంది. ఇస్ జాతరా సే ఈ జాతర వలన సామాజికత అంటే సామాజికత్వము और మరియు देश के प्रति अपने आप को समर्पित करने की भावना जागृत होती है. దేశం కోసం తమను తాము అర్పించుకునే భావము జాగృతమవుతుంది. ఓకే, ఇది సమ్మక్క సారక్క జాతర అనే ఉపవాచకపు పాఠము. అర్థమైందా అండి పిల్లలు? ఎస్. ఓకే, ప్యారే ఛాత్ర और ఛాత్ర, సమ్మక్క సారక్క జాతర అనే పాఠాన్ని మొత్తము బాగా చదవండి. మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ పాఠానికి సంబంధించినటువంటి 3 ప్రశ్నలు ఉన్నాయి. పేజీ నెంబర్ 36లో కనిపిస్తుంది మీకు. ఆ 3 ప్రశ్నలకి సమాధానాలు నోట్బుక్లో రాయండి. మీనింగ్స్ అలాంటివి రాయొద్దు. ఓకే, ఉపవాచక్ మే అని రాసి పార్ట్ 2 అని రాసి సమ్మక్క సారక్క జాతర అని లెసన్ నేమ్ రాసిన తర్వాత ప్రశ్న और ఉత్తరం రాసి డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాయండి. ఓకే, ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు రాయండి. కేవలము ప్రశ్న జవాబులు మాత్రమే రాయాలి, మిగతా అంశాలు రాయొద్దు. ఓకే, ప్రియమైన విద్యార్థులకి సూచన ఏంటంటే సమ్మక్క సారక్క జాతరకి సంబంధించి ఈ లెసన్ని బాగా చదివి అర్థం చేసుకోండి. ఎగ్జామినేషన్లో ఈ లెసన్కి సంబంధించి ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు. పేరా కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి. చదివి అర్థం చేసుకొని సమాధానాలు రాసేది ఉంటుంది. ఓకే, अच्छा ठीक है, नेक्स्ट क्लास में मिलेंगे प्यारे छात्र. धन्यवाद.